బెంగళూరులోని బెల్లందూరు చెరువు దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెరువులోని రసాయన వ్యర్థాల కారణంగా మంటలు చెలరేగాయి. అనంతరం దట్టమైన పొగలు వ్యాపించాయి. నివాస ప్రాంతాలకు పొగలు వ్యాపించడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుల ధాటికి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్నటి నుండి బెల్లందూరు చెరువులో పొగలు వ్యాపిస్తున్నాయి. మంటలు అదుపులోకి వచ్చినా విషవాయువుల ప్రభావం మాత్రం అలాగే ఉంది. బెల్లందూరు చెరువు పరిసరాల్లో చాలా వరకు కెమికల్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్ వేస్ట్ను ఈ చెరువుల్లో కలిపేస్తున్నారు. ఇలా చెరువు నిండా రసాయన వ్యర్థాలే పేరుకుపోయాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ ఈ చెరువులో ఇటువంటి ఘటనలు జరిగాయి. విష వ్యర్థాల కారణంగా గతేడాది వందల టన్నులు చేపలు చనిపోయాయి. తరచూ జరుగుతున్న ఇటువంటి ఘటనలపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల తీరుపై మండిపడుతున్నారు. రసాయన వ్యర్థాలను చెరువుల్లో కలపకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. ಸರ್ ಅದು ಸ್ಮೋಕ್ ಎಲ್ಲ ಹಂಗೆ ಸ್ಮೋಕ್ ಸ್ಪ್ರೆಡ್ ಆಗ್ತದೆ. బెంగళూరులోని బెల్లందూరు చెరువు దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెరువులోని రసాయన వ్యర్థాల కారణంగా మంటలు చెలరేగాయి. అనంతరం దట్టమైన పొగలంతా వ్యాపించాయి. నివాస ప్రాంతాలకు కూడా పొగలు వ్యాపించడంతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుల ధాటికి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్నటి నుండి బెల్లందూరు చెరువులో పొగలు వ్యాపిస్తున్నాయి. మంటలు అదుపులోకి వచ్చినా విషవాయువుల ప్రభావం మాత్రం అలాగే ఉంది. బెల్లందూరు చెరువు పరిసరాల్లో చాలా వరకు కెమికల్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్ వేస్ట్ను ఈ చెరువుల్లో కలిపేస్తున్నారు. ఇలా చెరువు నిండా రసాయన వ్యర్థాలే పేరుకుపోయాయి. గతంలోనూ ఈ చెరువులో ఇటువంటి ఘటనలు జరిగాయి. విష పదార్థాల కారణంగా గతేడాది వందల టన్నుల చేపలు చనిపోయాయి. తరచూ జరుగుతున్న ఇటువంటి ఘటనలపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల తీరుపై వారంతా మండిపడుతున్నారు. రసాయన వ్యర్థాలను చెరువులో కలపకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు.